హలో ఫ్రెండ్స్, నా పేరు సూర్యం. మీరు చూస్తున్నారు సూర్యం టెక్ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ విండోస్ పీసీని స్పీడప్ చేసుకోవడానికి 5 టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ పాటించండి, మీ పీసీని చాలా ఫాస్ట్గా రన్ చేసుకోండి. మొదటిది ఏంటంటే, మీరు విండోస్ స్క్రీన్ ప్రెస్ చేసుకోండి. విండోస్ స్క్రీన్ ప్రెస్ చేసిన తర్వాత స్టార్టప్ యాప్స్ని సెర్చ్ చేయండి. ఈ స్టార్టప్ యాప్స్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో మీకు సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు బూటింగ్తో పాటు స్టార్ట్ అయ్యేటువంటి స్టార్టప్ యాప్స్ అవసరం లేనివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా టర్న్ ఆఫ్ చేసేసుకోండి. మీ సిస్టము స్టార్టింగ్లో లోడ్ తక్కువ పడుతుంది, వేగంగా బూట్ అవుతుంది. రెండోది, స్టోరేజ్ సెట్టింగ్స్ చేసుకోండి. మళ్ళీ విండోస్కి ప్రెస్ చేయండి. అక్కడ స్టోరేజ్ సెట్టింగ్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. స్టోరేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ సెన్స్ అనేటువంటిది ఆఫ్లో ఉంది, అది ఆన్ చేసుకోండి. ఈ స్టోరేజ్ సెన్స్ని మీరు ఆన్ చేసుకోవడం వల్ల మీ సిస్టంలో ఉన్నటువంటి టెంపరరీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటాయి. సిస్టమ్ని స్లో చేయడానికి టెంపరరీ ఫైల్స్ కూడా దోహదపడుతుంటాయి. కాబట్టి టెంపరరీ ఫైల్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ద్వారా సిస్టమ్ని మీరు స్పీడప్ చేసుకోవచ్చు. మూడోది, పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. మీరు మళ్ళీ విండోస్కి ప్రెస్ చేయండి, పెర్ఫార్మెన్స్ అని టైప్ చేయండి. అడ్జస్ట్ అపియరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ విండోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్ ఫర్ బెస్ట్ అపియరెన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి, అప్లై చేసేయండి, ఓకే చేసేయండి. మీ సిస్టంలో అన్నెసెసరీ గ్రాఫిక్ లోడ్ ఏదైనా ఉంటే తగ్గిపోతుంది. హ్యాపీగా స్పీడ్గా సిస్టమ్ రన్ అవుతుంది. విండోస్కి మధ్య టాగుల్ అవుతున్నప్పుడు స్పీడ్గా ఉంటుంది. మీరు ఆ స్పీడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాలుగోది, మళ్ళీ కీబోర్డ్లో విండోస్కి ప్రెస్ చేయండి, ఎంఆర్టీ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ ఎంఆర్టీ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక విండో వస్తుంది, ఎంఆర్టీ విండో. ఈ ఎంఆర్టీ అంటే ఏంటంటే మిలీషియస్ సాఫ్ట్వేర్ రిమూవల్ టూలు. మీ సిస్టంలో మాల్వేర్, బోట్వేర్ లాంటి ఏమైనా సిస్టమ్ స్లో చేసేటువంటి సాఫ్ట్వేర్లు ఏమైనా ఉన్నాయి వాటన్నిటిని కూడా క్లీన్ చేసేస్తుంది. సిస్టము చాలా స్పీడ్గా నడుస్తుంది. ఈ విధంగా మీరు ఈ సాఫ్ట్వేర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇది స్కాన్ అవనిద్దాం. ఇంకా ఐదోది, ఆఖరి టిప్పు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టిప్పు. మీ విండోస్లో ఏదైనా ఫ్రీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటే కనుక దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. మీరు విండోస్ 11 వర్షన్ అప్డేటెడ్గా వాడుతున్నట్లయితే మీ విండోస్ డిఫెండరే ఒక అద్భుతమైనటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేరు. అది ఎప్పటికప్పుడు విండోస్తో పాటు అప్డేట్ అవుతుంది. కొత్త వైరస్ అన్నింటికి కూడా దాంట్లో విరుగుడు ఉంటుంది. కాబట్టి మీరు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లేదని బెంగెట్టుకోక్కర్లేదు. ఫ్రీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. దానివల్ల సిస్టమ్ స్పీడ్ చాలా బాగా పెరుగుతుంది. ఈ 5 టిప్స్ కూడా మీరు పాటించండి, మీ సిస్టమ్ని పరుగులు పెట్టించుకోండి. ఇలాంటి టెక్నికల్ టిప్స్ అండ్ ట్యుటోరియల్స్ కోసం మీరు సూర్యం టెక్ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. జై హింద్, జై భారత్.